జొన్నలు, రాగులు, కొర్రలు, అరికలు, పెసలు, సజ్జలు, బియ్యం, వరిగలు, సామలు, ఇలాచి. సో హెల్దీ మిలెట్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. సో మేకింగ్ ప్రాసెస్లో వెళ్దాం. సో పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఏంటి మేడం, ఫస్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ దాన్ని వెలిగించేసేయి. ఓకే, యా. సో ఈ హెల్దీ మిల్లెట్ పౌడర్ ఏంటంటే మనలాంటి వర్కింగ్ పీపుల్ కోసమే. నేను చూపించే చాలా వరకు ఏంటంటే వర్కింగ్ పీపుల్. నా దృష్టిలో ఎవరు హౌస్ వైఫ్స్ లేరు. ఒక హౌస్ వైఫ్ చేసినంత పని మనం ఎప్పుడూ చేయలేము. ఐ హ్యావ్ స్పెషల్ రెస్పెక్ట్స్ ఫర్ హర్. కాబట్టి అందరి కోసం మన పనిలో మనం ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఆడవాళ్ళం ఆరోగ్యం గురించి పట్టించుకోం. ఇలాంటి ఒక హెల్తీ మిల్లెట్ పౌడర్ కనుక మనం తయారు చేసి ఒక డబ్బాలో వేసుకుని ఉంచితే టైం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు దాంతో చక్కగా గంజిలాగా తయారు చేసుకుని 4 o'clock అప్పుడు, 11 o'clock అప్పుడు, లేదా ఏదన్నా ఒక రోజు డైటింగ్ చేద్దామని మూడ్ వచ్చిందనుకో ఒక లంచ్ ఎగరగొట్టి లేదా ఒక డిన్నర్ ఎగరగొట్టి ఒక మంచి గ్లాస్ నిండా ఈ గంజి కాసుకుని తాగామంటే చక్కటి హోల్సమ్ ఫుడ్, కడుపులో హాయిగా ఉంటుంది, డైజెషన్ చక్కగా ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్కి పనికొస్తుంది. కాబట్టి లెట్స్ గో అహెడ్ అండ్ సీ హౌ టు మేక్ దిస్. ఇవి మనం తీసుకునేవన్నీ సమానంగా తీసుకుంటాం అన్నమాట. సో ఒక 2 స్పూన్లు జొన్నలు, ఇవి ఒక 2 స్పూన్లు జొన్నలు, దీనిలోనే ఒక 2 స్పూన్లు సజ్జలు, అలాగే దీంట్లోనే ఒక 2 స్పూన్లు రాగులు. వీటిని ఇప్పుడు వేయించుకుందాం. దోరగా, నూనె అవసరం లేదు. ఏ వారానికో 10 రోజులకో 15 రోజులకో ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఇంటెల్లపాది తీసుకోవచ్చు. ఇంట్లో 60 ఏళ్ళు పైబడిన వృద్ధులున్నా, చిన్నపిల్లలున్నా, మధ్య వయస్కులున్నా, స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలున్నా, అడాలసెంట్స్ ఉన్నా అందరికీ కూడా ఈ మిల్లెట్ పౌడర్ చాలా ఉపయోగము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఇంకా చాలా హోల్సమ్ ఫుడ్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. చాలా మందికి ఈ చిరుధాన్యాల గురించి తెలియని ఒక గొప్ప విషయం ఏంటంటే వీటికి మన మూడ్ స్వింగ్స్, మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేటటువంటి గుణం ఉండడం. ఓకే. సో సెరటోనిన్ లెవెల్స్ని బాగా పెంచడం మూలాన చక్కటి నిద్రనివ్వడమే కాకుండా మూడ్ స్వింగ్స్ని, చిరాగ్గా ఉంది, కోపంగా ఉంది, స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నాం, ఆ టైంలో కూడా మనము ఇలాంటి ఒక ఇది రెడీ అయిపోయింది. తీసేయచ్చా? యా. సో అలాంటి టైంలో కూడా మనము ఏదో ట్యాబ్లెటో లేదా ఇంకోటో తీసుకోకుండా చక్కగా ఇలాంటి జావ ఒక గ్లాస్ నిండా తాగి పడుకున్నామంటే చాలా వరకు బెటర్గా ఫీల్ అవుతాం. సో ఇవి మన కొర్రలు, అరికెలు, వరిగలు, రైస్ని మిక్స్ చేసుకొని వేయించుకోవడానికి లేదా? అంటే 2-3 ఇంగ్రీడియంట్స్ ఒకసారి తీసుకుంటే బెటర్. ఓకే, ఈ 3 ఒకేలా ఉన్నాయి కాబట్టి, ఈ 3 ఒకటే కన్సిస్టెన్సీలో ఉన్నాయి కాబట్టి వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇందులో మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అది చేసుకోవాలనే కోరిక, అది చేసుకోవాలి తప్పనిసరిగానే నిర్ణయం. అది తీసుకున్నాం అనుకోండి చేసి పెట్టేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డన్. అందులో వేసేసి ఇప్పుడు మిగిలిన లాస్ట్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒక 1.5 స్పూన్ పెసలు, అలాగే 1 స్పూను బియ్యం. నేను మామూలు బియ్యం వేశాను. కావాలి అనుకుంటే ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటి పౌడర్స్కి చక్కటి రంగు మనకి ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ మంచి ఫ్లేవర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇందులో మనం ఒక 3 ఇలాచీకి ఫ్లేవర్ అనే కాదు, చాలా హై ఫైబర్ కంటెంట్ కూడా. సో ఈ మిగతా వాటన్నిటితో పాటు ఇట్స్ ప్రాపర్ బ్లెండ్ అన్నమాట. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం స్వీట్ లాగా తయారు చేసి కొంచెం బెల్లం వేసుకోవచ్చు, హనీ, ఇలాచి ఉంటే దాన్ని బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు పోయొచ్చు, కోల్డ్ మిల్క్ వేయచ్చు. ఓకే, మామూలు వేడి పాలు కాకుండా కంచి కాసి చల్లార్చి పెట్టి కోల్డ్ మిల్క్ వేయచ్చు. ఒక 2 చుక్కలు వెనీలా ఎసెన్స్ వేయచ్చు. మన ఇష్టము. 2 స్పూన్లు కోకో పౌడర్ వేయచ్చు.
సో దాని టేస్ట్ని ఇంక్రీజ్ చేసే విధంగా మనకి ఉన్న ట్రిక్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ అ బేసిక్ హెల్త్ మిక్స్ అనమాట. దీన్ని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఎస్పెషలీ గుండె జబ్బులు ఉన్న, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న, డయాబెటీస్ ఉన్నా కూడా వాడచ్చు. థైరాయిడ్ సమస్యలు ఇంకొక నిమిషము. థైరాయిడ్ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి తర్వాత వాడుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. దట్స్ డన్. అన్నీ మిక్స్ చేసేసినట్టే. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు దాన్ని చల్లారనిచ్చాక మనం సో వేడివేడిగా ఉంటే కొంచెం ఉండలు కట్టేటట్టు వస్తుందేమో కదా. నాట్ ఎగ్జాక్ట్లీ, అంటే మిక్సీ జార్లో పట్టేటప్పుడు ఏమవుతుందంటే మిక్సీ వేడవుతుంది, సో మిక్సీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అదే రోట్లో దంచేటప్పుడు అయితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దంచేద్దాం, ఎందుకంటే క్రంచీగా ఉంటుంది కాబట్టి తొందరగా పౌడర్ అయిపోతుంది. చల్లారితే కొంచెం ఎక్కువ టైం పడుతుండొచ్చు. సో వీ కెన్ పుట్ ఇన్ దిస్. ఎయిర్ టైట్ కంటైనర్స్ లేదా ఫ్రిడ్జ్లో చాలా టైం స్పేస్ ఆక్యుపై చేస్తుందేమో అనుకుంటే కనుక జిప్లాక్ కవర్స్లో కూడా వేసి పెట్టుకోవచ్చు. ఓకే, స్పేస్ ఆక్యుపై చేయకుండా మనం జిప్లాక్ కవర్స్లో వేసి పెట్టుకుంటే కంపల్సరీ ఎయిర్ టైట్ పెట్టాలి, ఎందుకంటే దీని వాసన ఫ్రిడ్జ్లో వాసనలు దీనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యూ మస్ట్ బీ కేర్ఫుల్ అని. చూడు చాలా బాగుంది. ఇలాచీ స్మెల్ ఎక్కువ వస్తుందేంటి? మనం వేసింది చాలా తక్కువ కదా, 3 వేసాం, జస్ట్ 3 వేసాం. అయినా మంచి కాంబినేషన్. అంటే ఎస్పెషలీ అరికలు, సామలు, వరుగలు ఇలాంటివి వేయించినప్పుడు కూడా ఒక కమ్మటి వాసన వస్తుంది. దాంతోపాటు ఇలాచీ వేసేసరికి ఇంకా కమ్మటి వాసన వస్తుంది. చూడ్డానికి ఎలా ఉన్నా ఒక్క స్పూన్ నోట్లో వేసుకోగానే డెఫినెట్గా యూ విల్ లైక్ ఇట్ వెరీ మచ్. బెల్లంతో, బెల్లం మడ్డితో, బెల్లం పాకంతో, హనీతో, పాలతో మనం తీసుకోవచ్చు దీన్ని, లేదా ప్లెయిన్గా తీసుకోవచ్చు. ఇది తయారు చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కర్డ్ వేసుకోవడం అలాంటిది కూడా చేసుకోవచ్చు. మన టేస్ట్ బట్టి కర్డ్ కంటే కూడా మిల్క్ విల్ బి మోర్. ఓకే, కర్డ్ పులుపు వస్తుంది కదా, ఇది స్వీట్ టేస్ట్ తోటి బాగుంటుంది. మజ్జిగ వేసుకోవచ్చు. కర్డ్ కంటే కూడా పులుపు టేస్ట్ లేనిది మామూలుది ఏదన్నా వేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా, హెల్దీ మిల్లెట్ పౌడర్ రెడీ అయిపోయింది. అయితే దీన్ని ఏ రకంగా మనం తయారు చేసుకోవచ్చు? ఐ మీన్ సూప్ తయారు చేసుకునేటప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు? ఎన్ని స్పూన్స్ దీన్ని తీసుకోవచ్చు? ఆల్మోస్ట్ ఒక బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఒక 150 ml నుంచి 200 ml వరకు మనం నీళ్లు తీసుకున్నప్పుడు 1 చెంచాడు పొడి సరిపోతుంది. ఓకే, 1 హీమ్డ్ స్పూన్ అంటే నిండా తీసుకున్నది 1 స్పూన్ సరిపోతుంది. ఓకే, సో జనరల్లీ అందరికీ ఎట్లా తయారు చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. సూప్ తయారు చేసుకోవడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కాబట్టి పౌడర్ అయితే ఎలా తయారు చేయాలో చూపించారు. హెల్దీ మిల్లెట్ పౌడర్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. హెల్దీ మిల్లెట్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు: జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యం, పెసలు, కొర్రలు, అరికెలు, సామలు, వరిగెలు, ఇలాచి. హెల్దీ మిల్లెట్ పౌడర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మొదట 2 స్పూన్లు చొప్పున జొన్నలు, రాగులు, సజ్జలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొర్రలు, అరికెలు, సామలు, వరిగెలు వేసి వేయించుకోవాలి. చివరిగా పెసలు, బియ్యం, ఇలాచీ వేసి దోరగా వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మిల్లెట్స్ అన్నిటినీ 2 నిమిషాల పాటు చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే హెల్దీ మిల్లెట్ పౌడర్ రెడీ.